నమస్తే అందరికి, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజు శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి వర్క్షాప్ లో వచ్చేసాము. సో అన్న వాళ్ళ బ్యానర్ చూసుకోండి. సో అన్న వాళ్ళ నంబర్ అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఎవరైనా కాంటాక్ట్ అయితే ఉంటే ఇవ్వండి, ఎవరైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. సో లోపలికి వెళ్దాం. మనకైతే కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే చూపిస్తాను ఈ ఈ వీడియోలో అయితే. సో ఫస్ట్ వచ్చేసి మనకైతే లాల్బాగ్ దర్శనం ఇస్తున్నారు. హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 20 feet వెళ్ళిపోతుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఏనుగు మీద అయితే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ యూనిక్ ఐడల్ మనకి ఇదే అన్నమాట, శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో అయితే. సో వెనకాలైతే మనకైతే సౌండ్ వస్తుంది, సో ఇగ్నోర్ ఇట్. సో ఇక్కడ వచ్చేసి 3 faces ఆఫ్ ఎలిఫెంట్. సో వినాయకుడు వచ్చేసి మనకైతే సిట్టింగ్ పొజిషన్ లో అయితే దర్శనం ఇస్తున్నారు. సో కళ్ళ వరకు అనేది అవ్వలేదు. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 18 to 19 feet వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఈ విగ్రహం, సో స్వామివారు అయితే శివుని రూపంలో దర్శనం ఇస్తున్నారు. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 20 to 22 feet వెళ్ళిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే శివుడు, సో ఈషా ఫౌండేషన్ లో ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. సో మనకైతే ఈ విగ్రహం వచ్చేసి బేగం బజార్ లో పోతుందని అయితే అన్నవారు అయితే తెలియజేస్తున్నారు. సో పక్కన ఈ విగ్రహం కూడా. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకైతే యూనిక్ గా చందమామ మీద అయితే కృష్ణుడు, సో పక్కనైతే రాధ. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 16 to 17 feet ఉంటుంది. సో స్మైలింగ్ ఫేస్. స్వామివారికి అయితే పెయింట్ అయితే చాలా అద్భుతంగా వేశారు అన్న వాళ్ళు అయితే. సో ఒకవేళ మీకు కూడా నచ్చితే అయితే కమెంట్ చేయండి, జై శ్రీ గణేష్ అని. సో వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఐడల్ ఇన్ శ్రీ చౌదరి ఆర్ట్స్ అయితే నేను చూడడంలో అయితే ఇది ఒక్కటి. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 20 feet వెళ్ళిపోతుంది. సో కింద అయితే మనకైతే నంది ఇవ్వడం జరిగింది. సో స్వామివారు అయితే మనకైతే సగం అయితే శివుడు, సగం అయితే పార్వతీదేవి లాగా అయితే అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో చూసుకోండి ఎంత బాగుందో. కలరింగ్ వర్క్ అయినా కానీ, ధోతి వర్క్ అయినా కానీ, సో కలర్ కాంబినేషన్స్ అయినా కానీ చాలా నీట్ గా అన్న వాళ్ళు అయితే మనకైతే అన్న వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు. సో ఇది కూడా చాలా యూనిక్ గా మనకైతే అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. సగం వచ్చేసి స్కిన్ టోన్, సగం వచ్చేసి అయితే శివుని రూపంలో మనకైతే దర్శనం చేస్తున్నారు. హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 16 to 17 feet అవుతుంది. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే మనకైతే 2-3 feet ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో ఇది కూడా చూసుకోండి, మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారి అయితే దర్శనం చేస్తున్నారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మనకైతే బొమ్మం బోలే శివుడు అయితే ఉన్నాడు. సో హైట్ వచ్చేసి అయితే మనకైతే 20 feet వెళ్ళిపోతుంది. సో ధోతి వరకు కూడా మనకి 2-3 days లో అన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ కూడా చూసుకోండి, స్వామివారి అయితే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో డిఫరెంట్ సిట్టింగ్ పొజిషన్. సో వెనకాలైతే మనకైతే వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడైతే బొట్టు కూడా చూసుకోండి వెంకటేశ్వర స్వామిది. ఈ విగ్రహం వచ్చేసి మనకైతే అయ్యప్ప స్వామి వారి లాగా అయితే అన్నవారు అయితే డిజైన్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి చూసుకుంటే అయితే టైగర్స్ ఇవ్వడం జరిగింది. హైట్ అయితే మనకైతే ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో అయితే కీర్తిముఖ. సో ఈ విగ్రహం చూసుకుంటే అయితే మనకైతే విఠల్ మహారాజ్ కాన్సెప్ట్ లో అన్న వాళ్ళు డిజైన్ చేశారు. కింద వచ్చేసి అయితే మనకి పర్వతం మీద అయితే కూర్చొని ఉన్నట్టు. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 17 to 18 feet వెళ్ళిపోతుంది. సో పక్కన అయితే మాత. సో స్వామివారికి అయితే కళ్ళ వరకు అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకి సిట్టింగ్ పొజిషన్ లో స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే కార్తికేయ స్వామి నెమలి మీద కూర్చున్నట్టు. సో వారి వాహనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే పికాక్ ఇవ్వడం జరిగింది. సో హైట్ అయితే ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నారు. వెనకాలైతే మనకైతే బంబం బోలే శివుడు ఉన్నారు. సో అక్కడక్కడ మనకైతే బ్యాక్గ్రౌండ్ లో అయితే లింగాలు కూడా ఇవ్వడం జరిగింది. సో పక్కన అయితే మనకైతే నంది ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. సో బేస్ కార్డ్ని. సో ఇది కూడా చూసుకుంటే చాలా యూనిక్ గా మనకైతే స్వామివారు అయితే దర్శనం చేస్తున్నారు. సో వెంకటేశ్వర స్వామి వెనకాలైతే బ్యాక్గ్రౌండ్ లో. సో ప్రతి విగ్రహం ఇక్కడైతే యూనిక్ గా ఉంది. సో బ్యాక్గ్రౌండ్ లో కూడా చూసుకుంటే మనకైతే నామాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారి అయితే విష్ణు రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో చూసుకోవచ్చు వెంకటేశ్వర స్వామి వారి బొట్టు ఉన్నది. సో హైట్ అయితే ఇంచుమించు మనకైతే 15 to 16 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 10 to 12 feet ఉంటుంది. సో యూనిక్ ఐడల్ ఏదైతే శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో అయితే.
ఇక్కడ చూసుకుంటే మనకైతే కింద అయితే మనకైతే 5 లయన్స్ అయితే ఫేసెస్ ఇవ్వడం జరిగింది. సో హైట్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 20 to 22 ఫీట్స్ ఉంటుంది. స్వామివారు అయితే సిట్టింగ్ పొజిషన్ లో, మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో మంచిగా పురుసతిగా కూర్చొని ఉన్నారు. సో వెనకాలైతే నరసింహ స్వామి వారు ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లా. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే అయితే మనకైతే శివుడు ఇవ్వడం జరిగింది బొమ్మం బోలే. సో స్వామివారి కళ్ళు అయితే చాలా నీట్ గా అన్నవాళ్ళు అయితే డిజైన్ చేశారు. సో ముంబై నుంచి అన్నవాళ్ళు అయితే పట్టుకొని వచ్చారు ఆర్టిస్ట్ కి అయితే. సో ప్రతి విగ్రహం యూనిక్ గా ఉంది ఇక్కడైతే. ఈ విగ్రహం చూసుకున్నాం మనమైతే స్వామివారి అయితే సిట్టింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే టైగర్స్ ఇవ్వడం జరిగింది. సో హైట్ అయితే మనకైతే 18 to 19 ఫీట్స్ ఉంటుంది. బేస్ అయితే మనకైతే 10 to 13 ఫీట్స్ వెళ్ళిపోతుంది. సో ఈ విగ్రహం కూడా యూనిక్ గా ఉంది. లోటస్ మీద వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే శివుడు పార్వతి దేవి ఉన్నారు. సో బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే చాలా నీట్ గా మనకైతే అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా చూసుకుంటే యూనిక్ ఐడల్ మనకైతే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే వెంకటేశ్వర స్వామి ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మన శ్రీ చౌదరి ఆర్ట్స్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.